సిస్టర్స్, బ్రదర్స్, ప్రైజ్ లార్డ్. భూమి ఆకాశములు సృజించిన దేవుని చేత మీరు ఆశీర్వదించబడిన వారు అని లేఖనం సెలవిస్తుంది. క్రీస్తు ప్రభుని రక్షకునిగా అంగీకరించినప్పుడు ప్రతి ఒక్కరూ పరసంబంధమైన ఆశీర్వాదంలో పాలిభాగస్తులవుతారు. సృష్టికర్తగును సజీవుడగును సర్వోన్నతుడైన దేవునితో అనేశ్వరంమైన సంబంధమైన తన రూపంలో తన పోలికలో తన కోసం మనను సృష్టించిన సృష్టికర్త ప్రతికూల పరిస్థితిలో సైతం గొప్ప నిరీక్షణతో మన హృదయాలను నింపే నిరీక్షణకర్త పాపాలను శాపాలను తన రక్తంతో తుడిచివేసి నిత్య రక్షణ మనకు అనుగ్రహించిన రక్షణకర్త శత్రువులు చెలరేగి తన ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడు వారి పక్షంగా నిలబడే న్యాయకర్త ఆయనే. హల్లెలూయా. ఇదిగో చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైనా నీ బయట ఉన్నవాడు, నీ ఇంటి ముందున్నవాడు, లేకపోతే నువ్వు నమ్మిన జనులు నిన్ను అవమానించి ఉన్నప్పుడు, నిన్ను వేధిస్తూ ఉన్నప్పుడు, నిన్ను శోధిస్తూ ఉన్నప్పుడు, నిన్ను చులకనగా చూస్తూ ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకో ప్రియమైన సహోదరి సహోదరుడా, నా దేవుడు ఈ అవమానంలో నుంచి, ఈ చిన్న చూపులో నుంచి, చులకనగా చూసే ఈ చూపులో నుంచి దేవుడు నన్ను ఘనత వైపు నడిపించబోతా ఉన్నాడు అని. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా, అక్కడ కష్టం మొదలవుతూ ఉంది, అక్కడ బాధ మొదలవుతూ ఉంది, అక్కడ ఇబ్బంది మొదలవుతూ ఉంది. దేవుడు అక్కడే మోషేని నిలబెట్టబోతా ఉన్నాడు. మోషేని పుట్టే విధంగా చేశాడు, అక్కడే నాయకునిగా దేవుడు తయారు చేశాడు. మోషేని నిలబెట్టాడు, తయారు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికున్న ప్రాముఖ్య లక్షణాల్లో ఒకటి ఆయన అనంత జ్ఞానం. సమస్తమును తెలిసిన దేవుడు ఏదైనా విషయంలో ఆలస్యం చేస్తున్నాడంటే ఏదో గొప్ప ప్రణాళిక ఉందని అర్థం చేసుకోవడమే. పరిపక్వమైన క్రైస్తవ జీవితానికి నిదర్శనం విశ్వాసయాత్రలో ఎదురు చూడడం కూడా ఆశీర్వాదమే. వాగ్దానం పొందుకున్న సమయం నుండి దాన్ని చూసే వరకు అబ్రహాము వేచి ఉన్నాడు. ఆ సమయంలో తాను నేర్చుకోవలసిన ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకున్నాడు. కనిపెట్టే ఆ సమయంలో వాక్యాన్ని వ్యతిరేకంగా ఏదేదో చేయాలన్న తాపత్రయం ప్రక్కన పెట్టి దేవుని చిత్తాన్ని జరిగించేవారు తప్పక విజయాన్ని సాధిస్తారు. నిత్యము నిలిచే దీవెనలు ఇవ్వడంలో క్రీస్తును సాటెవ్వరు. హల్లెలూయా.